చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ తెలుసుకుందాము. ఈరోజు కథ పేరు ఇష్టం లేని న్యాయం. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే ఒక కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ మహాగయ్యాళి. తమకు భగవంతుడు చాలా ఇచ్చాడు కదా అని మిడిసిపడేది. ఒకరోజు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట ఏదో అవసరమైతే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకటి పడుతున్నది. గ్రామం కూడా అంత దూరంలో కనిపిస్తోంది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురైంది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండువి మరికొన్ని పండనివి కనిపించాయి. ఇదిగో, కాస్త ఆ మామిడి చెట్టు ఎక్కి మంచి పళ్ళను చూసి కోసిపెట్టవు. ఈ ఏడు మామిడి పళ్ళు ఎలా ఉన్నాయో రుచే చూడలేదు అన్నది గయ్యాళి గంగమ్మ. ఇప్పుడు పొద్దుపోయిందే, కావలిస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి, చెట్టెక్కి 2 పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కటానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఒకతను రామయ్య మీద పడ్డాడు. రామయ్య ఏమో కింద పడిపోయాడు. కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా, కావాలని నా మొగుడి మీద విరుచుకు పడతావట్రా అని కింద పడిన మనిషిని అడగసాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలు జారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడే సాక్ష్యం అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గయ్యాళి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేస్తూ చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకే ఇదంతా, ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో, నువ్వెప్పుడు ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మర్నాడు గంగమ్మను, రామయ్యను, రామయ్య మీద పడిన బసవయ్య అనేవాణ్ణి పిలిపించాడు. అందరూ చెప్పింది విని న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించవమ్మా అని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకి రావటం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటికి వెళ్ళి న్యాయం తెచ్చుకుంటాను అన్నది గంగమ్మ. సరే అయితే, నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు, బసవయ్య దాని కిందకి రాగానే సూటిగా అతని మీదకు దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కాలా? ఆ మనిషి మీద పడబోయి కింద పడిపోతే? ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలాతెలా పోతూ. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట ఏంటి నమ్మవు నువ్వు అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకుని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.